చేసి బాగా చదివిస్తున్నా పెద్ద వెళ్ళిన కొద్ది ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయిన కొద్ది పిల్లడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కొంతమంది మనం చూస్తుంటే ప్రైవేట్ స్కూళ్ళలో నర్సరీ పిల్లగాడేమో మంచిగా చదువుకుంటాడు, 10th క్లాస్ వచ్చారు నాకు చదువు రావట్లేదని చెప్పి పిల్లలు అట్లా ఇబ్బందికరంగా కూడా ఇంటర్లో డిగ్రీ వరకే 10th ఇంటర్ వరకే కూడా చదివి మానేస్తారు. వాటి కంపల్సరీ ఏదేమైనప్పుడు ఎడ్యుకేషన్ మీద మనం మార్పు తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ చూసుకుంటే ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్ లో పిల్లలకి కానీ లేకపోతే ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే చిన్న పిల్లల నోట్లో కూడా జగన్ అన్న విద్య దాని మీదనే మాటలు వస్తూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని స్కూల్ కి పంపారు? 100% అండి. ఆ విధంగా జగన్ గారు అంటే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టుకోలేక లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించి విద్య సరిగ్గా రాదు అన్న భావనతో పంపించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గవర్నమెంట్ ఇవ్వాల్సిన ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్తో సత్సంబంధాలు అనేది తెంపుకోవాలి. ఇవాళ చూసుకుంటే పొలిటీషియన్ గానీ బిజినెస్ మ్యాన్లు గానీ అందరు కూడా స్కూల్ పైన బిజినెస్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ నాశనం కావాలనే విధంగా చూస్తారు. ఇలా గవర్నమెంట్ స్కూల్ అని మనం ఇంప్లిమెంట్ చేసి టీచర్లను గట్రా సరిగ్గా ఉంచే కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా డ్యూటీ కూడా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పుడు కూడా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ స్టాఫ్ను పెంచండి. గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఫస్ట్ నుంచే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే కూడా ప్రైవేట్ స్కూల్లో కన్నా ఎక్కువ దీటుకుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం జగన్ గారి మాట ఎందుకు ఇస్తున్నామండి, ఆయన మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి ఇలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీసుకున్నాం. ఇలా అదేవిధంగా తెలంగాణలో ప్రాంతాల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైనా సరే ఇలాగా జరగడానికి అంటే ఇంత అప్పులు జరగడానికి